ఫ్రెండ్స్ ఇవాళ మేము షాపింగ్కి వెళ్తున్నాము స్పెషల్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. మా వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఈరోజు అంటే క్యాంట్ లోపల ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడికైతే మేము వెళ్తున్నాము ఇప్పుడు. మా సర్యూకి అయితే ఇలా ఎక్కడికైనా వెళ్తే చాలా ఇష్టము. తనైతే చూడండి స్కూటీ పైన ఎలా చేస్తుందో. మేమైతే ఇదే లాస్ట్ అనుకుంటా ఇక్కడ ఆ లోపల క్యాంట్ లోపల ఉండే షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళడము. మళ్ళీ వెళ్తామో లేదో తెలీదు. మాకైతే పోస్టింగ్ వచ్చింది కదా, అలా తిరిగి వద్దామని అయితే మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. 7 o'clock అయినా చూడండి ఎంత వెలుతురుగా ఉందో. ఇక్కడైతే 8:15కి అయితే ఇక్కడ చీకటి అవుతుంది. ఈ రోజు క్లైమేట్ అయితే ఇక్కడ చాలా బాగుంది, ఎందుకంటే వర్షం పడుతుంది, మళ్ళీ కొద్దిగా ఇదిలా ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేమైతే అలా తిరిగి చూసుకొని వద్దామని అయితే మేము క్లైమేట్ ఎలా బాగుంది కదా, అలా వెళ్దామని అయితే మేము వెళ్తున్నాము ఇప్పుడు. ఇంతకు ముందు ఇది చూపించాను కదా, ముందు వీడియోలో మూవీ హాల్ ఇది చూపించాను కదా, ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇదే మేము వెళ్ళే మూవీ హాల్. ఇంతకు ముందు ఒక వీడియో నేను మూవీ హాల్ కి వెళ్ళేటట్టు పెట్టాము వీడియో. ఆ వీడియో ఒకవేళ చూడాలనుకుంటే ఈ ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉంది. ఛానల్ లోపలికి వెళ్ళి అయితే చూడండి, వీడియో ఉంటుంది మూవీ హాల్ వీడియో. మేమైతే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాము. బయట స్కూటీ అయితే పార్కింగ్ చేసాము. ఇటు సైడ్ ఉంది కదా, అక్కడే సబ్జీ దుకాణాలన్నీ ఆ లైన్ లో ఉన్నాయి. అక్కడే కూరగాయలు అన్ని అయితే కొంటుంటాము ఇక్కడైతే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఇది లోపల కదా, క్యాంట్ లోపల ఇవి షాపింగ్ కాంప్లెక్స్. అందుకే ఇక్కడ చాలా రేట్లు అయితే ఉంటాయి. ఏ డ్రెస్సులు కొన్నా ఏం కొన్నా గానీ రేట్లు అయితే ఉంటాయి ఇక్కడ. మేమైతే ఇప్పుడు లోపలికి అలా వెళ్తున్నాము. ఇదిగో ఇక్కడికి వెళ్దామని అయితే కలర్ఫుల్ గా ఉంది చూడడానికి కదా, ఎన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. కొనడానికి అయితే మనీ ఎక్కువ లేవు. ముందే మా వారు చెప్పారు ఇంత మనీ ఉంది అని. ఈ మనీలో ఏం తీసుకోవాలంటే తీసుకో, అంతకంటే ఎక్కువైతే మాత్రం తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కదా, ఇవన్నీ కొనాలని అయితే అనిపిస్తుంది. కానీ పోస్టింగ్ వచ్చింది ఇక్కడ ఉండం కదా, అలా అని మేమైతే ఏం కొనట్లేదు, అలా చూడడానికి అయితే వచ్చాము. ఏవైనా బర్త్డే పార్టీలు ఇలాంటివి అయితే ఇక్కడే తీసుకుంటుంటాము గిఫ్ట్ ఐటమ్స్. ఇక్కడ క్వార్టర్స్ లో అయితే చాలా ఎక్కువ బర్త్డేస్ అయితే ఇక్కడ జరుగుతుంటాయి కదా, ఇలా 1 week కి ఒకటైనా ఉంటుంది బర్త్డే పార్టీ. ఇక్కడే తీసుకుంటుంటాము. ఇక్కడ తెలుగు వాళ్ళు కలిసారు, వాళ్ళతో అయితే కొద్దిసేపు మాట్లాడాము అలాగా. పర్లేదా? ఏది చూసారు లోపల? డ్రెస్ చూస్తామని అనుకుంటాను. ఇంతకు ముందు మ్యారేజ్ డేకి ఇక్కడే శారీ తీసుకో. ఇవన్నీ అంత బాగున్నాయి కదా, అంటే మనం పర్మనెంట్ గా ఎక్కడైనా ఉంటే పెట్టుకోవచ్చు. బాగా అన్ని తీసుకొని వెళ్ళాలండి, నాకు కూడా తీసుకోవాలి కానీ ఏది నాకు ఇవన్నీ కొను. సరే ఇచ్చుడు అంత బాగుంది. ఇక్కడైతే ఏసీ పెట్టున్నారు. మేము అలా అని కొద్దిసేపు అయితే ఇక్కడ టైం పాస్ చేసాము. చాలా చల్లగా ఉంది, బాగుంది. అన్ని అలా చూసుకుని అయితే ఉన్నాము కొద్దిసేపు. ఏవైనా తీసుకోవాలి అనేసి అయితే అనుకున్నాము. మా సర్యూకి ఏవైనా నచ్చితే తీసుకుందామని అనుకున్నాము. తనైతే ఇంతవరకు ఏం తీసుకోవాలి అని అనుకోవట్లేదు, ఏం తీసుకోలేదు ఇంకా తనైతే. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాటర్ చూడండి పైనుండి అలా కిందకి ఎలా వెళ్తుందో, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కదా.
ఏది తీసుకోలే. మా సరియు బర్త్డే మొన్న జూన్లో అయింది కదా. జూన్లో అయ్యేటప్పుడు అయితే ఇక్కడ నుండి ఇవే కొన్నట్టున్నారు చాలా మంది. ఈ గిఫ్ట్స్ అన్నీ అయితే మా సరియుకు వచ్చాయి. బ్యాగు, బాక్స్ అన్నీ అయితే చాలా వరకు వచ్చాయి. ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాయి సరియు బర్త్డేకి. అలా అని మేమైతే ఏం తీసుకోవట్లేదు, చూస్తున్నాము. అదే పెన్సిల్ ఎంత అంత రేట్ తెలియదు. ఇది ఓకే. ఎంత రేట్ చూస్తుంది? 680 అంటండి స్టెయిన్లెస్ స్టీల్. ఇది చాలా బాగుంది. ఇక్కడ అయితే 680 రూపాయలు అంట. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇండక్షన్ మీద కూడా అవుతుంది. ఇండక్షన్ కోసం ట్రెండ్ ఇప్పుడు ఇదే, అందరూ అదే ఉంటుంది. పద సరే, పద పద, నీకేమేం కావాలో తీసుకో. ఏం కావాలి నీకు? సరియు గేమ్లా నీకేం కావాలి? చూసుకో. ఇక్కడ శారీస్, డ్రెస్సులు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. నా మ్యారేజ్ డేకి కూడా ఇక్కడే నేను శారీ తీసుకున్నాను. ఇప్పుడైతే డ్రెస్ తీసుకోవడానికి వచ్చాను. ఏదైనా టాపులు చూస్తానని. నాకైతే ఏం నచ్చలేదు, అలా అని నేనైతే ఏం తీసుకోలేదు. ఈ గిఫ్ట్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి కదా, చూడండి ఇక్కడ ఒకసారి. ఈ పైన కృష్ణుడు ఉన్నారు కదా, సేమ్ అలాంటిది మా సరియు బర్త్డేకి అయితే ఒక తెలుగు వారు గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగుంది. 350 ఇలా అయిందంట అమౌంట్. చాలా బాగున్నాయి. ఇక్కడ గిఫ్ట్స్ అయితే బాగున్నాయి, గిఫ్ట్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. ప్రైస్ కూడా కొద్దిగా తక్కువ కాస్ట్ లాగే అనిపించింది నాకైతే బయట షాపింగ్లో చూసే కంటే. ఇక్కడ ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. నేనైతే ఎప్పటికీ మెమొరీలా ఉంటుందని నేనైతే వీడియో తీసి పెడుతున్నాను. నాకు ఎప్పటికీ గుర్తింపులా ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ నేను వచ్చి ఇక్కడ చూసుకోలేను, మళ్ళీ ఇక్కడ నేను ఉండను కదా, అలా అని నేనైతే ఇవన్నీ వీడియో తీస్తున్నాను. ఇక్కడ నుండి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ ఆర్మీ వాళ్ళ వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళే అయితే ఇక్కడ పానీపూరి అవి అమ్ముతున్నారు. కేకు, ఇవి కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇవైతే కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి, అప్పటికప్పుడే తయారు చేసి తెచ్చుంటారు కదా, అలా అని అయితే ఇక్కడ తీసుకుంటున్నాము. ఒక ప్లేట్ పానీపూరి అయితే 30 రూపీస్ ఇస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. సరియు బాగున్నాయా? వచ్చాయా? వాటర్ వేసుకుని తినట్లే. కేక్ తింటావా సరియు? కేక్ తీసుకో అంట ఒకటి. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ కదా, చూడండి ఇలానే ఉంటుంది. ఇక్కడ చుట్టూ అయితే చాలా షాప్సే ఉన్నాయి. లోపల చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి రెంట్కి అయితే ఇచ్చుంటారు కదా వాళ్ళు. ఇప్పుడైతే మా సరియు మళ్ళీ కేక్ తింటాను అని చెప్పింది, అలాని ఇక్కడికైతే తీసుకొచ్చారు కేక్ తినిపించడానికి. ఇదిగో లోపల కేక్ అయితే తింటుంది తను, చూడండి. బాగుందా? ఇప్పుడే తిన్నావు పానీపూరి? నేనైతే ఒక లస్సీ తీసుకోమని చెప్పాను. లస్సీ అయితే తీసుకున్నాము. ఒక లస్సీ వచ్చేసి 50 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అది మట్టి గ్లాస్లో అయితే ఉంది, వాటర్ని అంతా అబ్జర్వ్ చేసి ఉంది. చాలా టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. బాగుంది సరియు. అది కొద్దిగా తాగు, కొద్దిగా. ఇదే నీట్ స్మార్ట్. ఇక్కడైతే ఐటమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి లోపల. ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నారు, టైం అయితే అయింది కదా, అందుకే క్లోజ్ చేసి ఉన్నారు.
ఇక్కడ బయట ఐస్ క్రీమ్ అయితే అమ్ముతున్నారు. మా వారైతే ఐస్ క్రీమ్ సరియు కోసం తీసుకుంటున్నారు. ఇక్కడ నీట్ స్మార్ట్ లో అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్ అన్నింటిలో. అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై ఐటమ్స్ అన్ని ఇక్కడైతే దొరుకుతాయి. నాకు ఇక్కడ ఎక్కువ తీసుకుంటాం మేము. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అన్నింటి మీదకి ఇక్కడే తక్కువ ప్రైస్, ఒక 10% 5% ఇలా డిస్కౌంట్ అయితే ఉంటుంది. పానీపూరి తిన్నావు, మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమా? అలా ఎన్ని కొనాలి నీకు? ఇక్కడ లోపల అయితే గోల్డ్ షాప్ కూడా ఉంది. ఇక్కడ గోల్డ్ని కూడా అమ్ముతారు, కానీ ఇక్కడ ఎవరు తీసుకోరు అనుకుంటా. నాకు తెలిసి ఎవరు ఎంతో అవసరం అయితే తీసుకుంటారు. నేనైతే ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు గోల్డ్ని. అయితే మన దగ్గరే బాగుంటుంది, నమ్మకం ఉంటుంది. ఇక్కడ మనకు తెలియదు కదా. నేనైతే ఇప్పుడు తీసుకోలేదు, కానీ ఇక్కడ గోల్డ్ కూడా అమ్ముతుంటారు. మా సరియు అయితే ఇక్కడ అలా కొద్దిసేపు కూర్చొని అలా ఐస్ క్రీమ్ అయితే తిన్నారు. ఇక్కడ చూస్తే ఏటవుతుంది, కళ్ళు పాడైపోతాయా టీవీ చూస్తే? మొబైల్ చూస్తే? మరి నువ్వు మొబైల్ రోజు ఎందుకు చూస్తావు? ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే పెద్ద క్యాంటీన్ ఉంది, ట్యూ క్యాంటీన్. ఇదైతే ఇప్పుడు టైం అయింది కదా, అలా అని క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడే ఉంది చాలా పెద్ద క్యాంటీన్. ఇక్కడ మొత్తం క్యాంట్ లోపల అన్నింటికి ఇక్కడే పెద్ద క్యాంటీన్ ఉంది. ఇక్కడ అయితే టీవీ పెద్దది పెట్టున్నారు. ఇదిగో పిల్లలు అయితే వచ్చారు, వాళ్ళతో అయితే సరియు ఆడుతుంది. అక్కడ నిల్చో ఫోటో తీస్తాను. ఇక్కడ అయితే అలాగా కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయని అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ లోపలకైతే వెళ్తున్నాము. ఇది ఒక పార్క్ అన్నమాట. ఇక్కడ లోపల అన్ని చాలా బాగుంటాయి. మా సరియు అయితే చిన్నప్పుడే అది ట్రై చేసింది. అలా తాళ్ళు కడితే పైకి కిందికి చేస్తారనమాట. చిన్నప్పుడు 1 year అయ్యేటప్పుడైతే ధైర్యంగా చేసింది. ఇప్పుడైతే భయం ఉంటుంది, చేయట్లేదు. సరియు నీకు ఎక్కిద్దామా? ఏమైంది చెప్పు. ఇక్కడ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి. ర్యాబిట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సరియు అయితే కొద్దిసేపు వాటితో అలా కొద్దిసేపు అక్కడైతే సరదాగా ఆడుకుంది కొద్దిసేపు. చూడండి, సరియు బాగుందా? ఎలాగుంది చూ. ఏడు సరియు? అయ్యో సరియు కర్చండి. చేపెట్టు అల్లట్లేదు. అది ఏంటది? అది వేరేలా ఉంది కదా. ఎక్కడ ఎలకుంది? అవునా? సరియు చూడు, పద వెళ్ళిపోతుంది. ఇక్కడ అయితే పార్టీ జరుగుతుంది. మాకు ముందు తెలియదు. మేము వచ్చేసరికి కరెంట్ వెళ్ళిపోయింది. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, అయ్యో మేము వచ్చేటప్పుడే కరెంట్ వెళ్ళిపోయింది అని. చాలా మంది అయితే ఉన్నారు, చాలా జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ చాలా మంది వచ్చారు. సాంగ్స్ అన్నేసి డాన్స్లు అన్నీ వేస్తున్నారు. మేము కరెక్ట్గా వచ్చే టైంకి వీడియో తీస్తాను అనే టైంకి అయితే కరెంట్ పోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని అయితే ఒక 5 minutes ఇక్కడ వెయిట్ చేసాము. మళ్ళీ అయితే కరెంటు వచ్చింది. ఇక్కడ
ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే మంచిగా డెకరేషన్ చేసి అయితే పెట్టారు. ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ పార్టీ అంటే ఫ్రీగా ఎవరేమి ఇవ్వరు, మనమే అన్ని కొనుక్కొని ఇక్కడ తినాలి. ఇక్కడ అన్ని తినే ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి. మేమైతే ఈ రోజు వచ్చినప్పటి నుండి ఏదో వాటి కొంటూనే ఉన్నాము మా సరియు కోసము. మా సరియు అయితే తినేది తక్కువ కానీ అన్ని కావాలి అని అంటుంది. అలా అని మేమైతే అన్ని ఒక్కొక్కటి అలా కొంటూనే ఉన్నాము. మా వారైతే స్వీట్ కార్న్ తీసుకున్నారు సరియు కోసం. సరియు అయితే ఇప్పుడు స్వీట్ కార్న్ తింటుంది. చాలా వేడిగా అయితే ఉన్నాయి, అందుకే తనైతే మెల్లిగా తింటుంది. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు, ఇంకా ఎక్కువగానే ఉండేవారు. కాకపోతే కరెంట్ వెళ్ళిపోయింది కదా, అలా అని చాలా మంది వెళ్ళిపోయారు. టైం కూడా కొద్దిగా అవుతుంది, క్లోజ్ చేసే టైం అయితే అవుతుంది. అలా అని వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇక్కడ పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు చాలా సరదాగా. మా సరియు కూడా ఎక్కింది, సరియు కూడా ఆడుకుంటుంది. ఇక్కడ కొద్దిసేపు ఇలానే ఆడుకుంది. ఇక్కడ మళ్ళీ మేమైతే టైం అవుతుందని పద అక్కడ డాన్సులు చూసి వెళ్ళిపోదామని అయితే బయటికి వచ్చేసాము ఇక్కడ నుండి. ఇక్కడ ఈ పతాన్కోట్ లో ఇక్కడ పార్టీస్ ఎక్కువ అవుతుంటాయి. అప్పుడప్పుడు అయితే మేము ఇక్కడికి వస్తుంటాము. సండే అయితే పక్కా అవుతుంటది. ఇక్కడ చాలా మంది అయితే వస్తుంటారు. ఇలా సరదాగా కొద్దిసేపు అయితే మేము ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఉండి ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వెళ్తుంటాము. మా సరియు మంచిగా ఆడుకుంటది. ఇక్కడైతే నేనైతే నా మెమొరీ కోసం అయితే ఈ వీడియోను షూట్ చేశాను. ఎప్పటికీ గుర్తింపుగా ఉంటుంది ఇక్కడ అని నేనైతే ఈ వీడియోని తీశాను ఇక్కడ.
మేమైతే పార్టీ నుండి ఇప్పుడైతే బయటికి వచ్చేసాము. ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు కానీ మేమైతే టైం అవుతుందని అయితే మేము అక్కడ నుండి వచ్చేసాము. ఇక్కడైతే కొద్దిసేపు అలాగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఇదే మమ్మూ అని పేరు ఉంది కదా, ఇక్కడ ఐ లవ్ యూ మమూన్ అని. ఇక్కడైతే ఫొటోస్ అయితే కొద్దిసేపు తీసుకున్నాము. ఇక్కడ చాలా బాగుంటుంది. నేనైతే మెహందీ స్టిక్కర్స్ ఇవైతే కొనడానికి అయితే వచ్చాను షాప్కి. నేనైతే కొన్ని తీసుకున్నాను. ఆ షాప్ అతని దగ్గర అయితే నా ఫోన్పే అవ్వలేదు, తర్వాత ఇద్దు కానీ టైం అవుతుంది వెళ్ళిపో అమ్మా అని అన్నారు. లేదు మనీ ఇచ్చేసే నేను వెళ్తానని మా ఆయనకైతే మళ్ళీ పిలిపించి నేనైతే మనీ అయితే అతనికి ఇచ్చేసాను. మా సర్వే అయితే ఇక్కడ కొద్దిసేపు ఆడుకుంది. మా వారైతే చెరుకు రసం తెచ్చారు, అదైతే కొద్దిసేపు తాగాము. ఇక్కడ మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే అండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ.